మీకు అందరికీ గుర్తుందా లేదో, ఎస్వీబీసీ ఛానల్కి సంబంధించి ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర భక్తి ఛానల్కి సంబంధించి ఒక ఆడియో విడుదలైతే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దాని మీద విచారణ జరిపించి ముందు రాజీనామా చేయించాడు. కారణం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, అది భక్తి ఛానలే. అయినా సరే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆ ప్రతిష్టకి భంగం కలగకూడదు, భక్తుల మనోభావాలు గాయపడకూడదు. చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దానికి సంబంధించినటువంటి సంస్థల్లో ఎవడు తప్పు చేసినా తప్పే. దానిని ఖచ్చితంగా ఎంతమంది చెప్పినా సరే దాని మీద వెనకడుగు వేయకుండా ఆయన వెంటనే రాజీనామా చేయించి వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, నిజాయితీ, భక్తి నిరూపించుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకుందా నీతి, మీకుందా నిబద్ధత, మీకుందా భక్తి, మీకుందా విశ్వాసం? ఏమాత్రం లేకుండా ఈరోజు మీరు ఎంతసేపటికి జరిగినటువంటి సంఘటన మీద విచారం వెలిపుచ్చారా? లేదు. జరిగింది తప్పు అని చెప్పి ఖండించారా? లేదు. దానిని ఏదో ఒక విధంగా సమర్థిస్తూ పైగా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మీరు కావాలని లేనిపోయినటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అన్నట్టుగా మీరు చేసినటువంటిది తప్పు కాదు, కానీ దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా, దాన్ని ఎత్తి చూపించినటువంటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానటువంటి నేరం.